పారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా జరుగుతున్నాయి. అథ్లెట్లు ఉత్సాహంగా పాల్గొంటూ వారి వారి దేశాలకు పతకాలు సాధించేందుకు పోరాడుతున్నారు. ఇప్పటికే భారత్ తరపున యువ షూటర్ మను భాకర్ 2 మెడల్స్ ను సాధించింది. రికార్డులను తిరగరాసింది. మూడో పతకాన్ని జస్ట్లో మిస్ చేసుకుంది. మెన్స్ 50 మీటర్స్ రైఫిల్ షూటింగ్ లో ఎస్ కుషాలే కూడా పతకాన్ని అందుకున్నాడు. 50 మీటర్స్ రైఫిల్ షూటింగ్ లో ఎస్ కుషాలే కూడా పతకాన్ని అందుకున్నాడు. దాంతో భారత్ ఖాతాలో మొత్తం 3 పతకాలున్నాయి. అయితే ఇండియా మరో మెడల్కు అడుగు దూరంలో ఉంది. భారత హాకీ టీం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బ్రిటన్పై సంచలనాత్మక విజయాన్ని అందుకుంది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది ఈ మ్యాచ్. ఈ సెమీస్లో గెలిస్తే భారత్కు మరో మెడల్ రానుంది. క్వార్టర్ ఫైనల్స్ లో ఫుల్ టైంలో ఇరు జట్లు 1-1 సమంగా నిలిచాయి. దాంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది. షూటౌట్లో 4-2 ఆధిక్యంతో భారత్ విజయకేతను ఎగురవేసింది. సెమీస్ కు క్వాలిఫై అయింది. క్వార్టర్ ఫైనల్లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. ఆట సెకండ్ హాఫ్లో అమిత్ రోహిదాస్ రెడ్ కార్డుకు గురయ్యాడు. దాంతో భారత జట్టు 10 మంది ప్లేయర్లతో ఆడాల్సి వచ్చింది. ఒక ఆటగాడు తక్కువగా ఆడినప్పటికీ భారత ప్లేయర్లు ఏమాత్రం తగ్గలేదు. అద్భుతంగా రాణించి బ్రిటన్కు గట్టి పోటీ ఇచ్చారు. గేమ్ 22వ నిమిషంలో లభించిన పెనాల్టీని భారత జట్టు చక్కగా సద్వినియోగం చేసుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ బంతిని పోస్టులో పంపించి భారత్కు 1-0 ఆధిక్యం అందించాడు. ఇక ఆట మూడో భాగంలో గోల్ సాధించేందుకు బ్రిటన్ ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించారు. దూకుని ప్రదర్శించారు. బంతి ఎక్కువ సమయం వారి ఆధీనంలోనే ఉంది. కానీ భారత దిగ్గజం ఆటగాడు పిఆర్ శ్రీజేష్ ప్రత్యర్థి ఆటగాళ్ల ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టాడు. గోల్ పోస్ట్ ముందు అడ్డుగోడలా నిలబడి అదరకొట్టాడు. అయితే ఆట కొన్ని నిమిషాల్లో ముగుస్తుందన్న సమయంలో బ్రిటన్ ఆటగాడు మోర్టన్ గ్రేట్ గోల్ సాధించాడు. దీంతో ఇరు జట్ల స్కోర్లు 1-1తో సమమయ్యాయి. దీంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు దారితీసింది. కానీ చివరకు షూటౌట్లో రాణించిన భారత్ హాకీ టీం గెలిచి సెమీస్కు వెళ్లింది.